Audio Jungle. నమస్తే ఉన్నా ఎరికగా నేను మీ పాపనని ఇవాళ సుతం కొత్త కొత్త ముచ్చట్లలో ఇంకో కొత్త ముచ్చట పట్టుకొచ్చిన గదేందని అనుకుంటున్నా అన్నా. ఇక గాడిగా వస్తున్నా. ఈ మధ్య కాలాన మారాడీల మీద దాడి జరగడం అయితే జరుగుతుంది. మరి మార్వాడి గోబ్యాక్ అనేది మాత్రం ఈ నిరసన చాలా ఘోరంగా విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్తకి దారి తీస్తుంది. అయితే ఈ ముచ్చట గురించే మేము ముంగడికి మాట్లాడడానికి వచ్చిన. అది మరి ఈ ముచ్చట్లో మనం ఒక 5 క్వశ్చన్లు వేసుకుందాం, ఎక్కువగా వద్దు. ఒక 5 అంటే 5 క్వశ్చన్లు వేసుకుందాం. ఆ 5 క్వశ్చన్లు కూడా దానికి సంబంధించిన విషయాలే. మరి అవి ఏంటో ఒక్కసారి చూద్దాం. తెలంగాణలో ఈ మధ్యన జరుగుతున్న మార్వాడి గోబ్యాక్ అనేది ఎందుకు మొదలైంది? అసలు మార్వాడీస్కి తెలంగాణకి మధ్యలో ఏం జరిగింది? అసలు హైదరాబాద్లో బీసీ బిడ్డని మార్వాడీస్ ఎందుకు కొట్టారు? అసలు తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అని ఎందుకు మొదలైంది? మరి ఈ విషయం గురించి తెలుసుకున్నట్టయితే తెలంగాణలో మార్వాడి షాపులు చాలా ఘోరంగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కూలి వ్యాపారులను చేస్తున్నారు. అయితే ఇది తెలుసుకున్న ఆమన్గల్ ప్రజలు మేము గోబ్యాక్ మార్వాడీస్ అని ధర్నా చేయడం అయితే జరిగిందని చెప్పేసి అక్కడ ప్రజలు క్లుప్తంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి సమస్య అంటే అసలు తెలంగాణ ప్రజలు మాత్రమే నివసించకుండా జరిగిపోతుంది ఈ మార్వాడీస్ వ్యాపారుల భాగోతం. అయితే దీని గురించి వాళ్ళకు సంబంధించిన అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు వెళ్ళడం అయితే జరిగింది. అయితే దీనిపైన మార్వాడి ప్రధాన అధ్యక్షుడు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు ఎలా నివసించాలి? వాళ్ళు పెట్టుకున్న షాపులకి సైతం ఎదురుగానే వీళ్ళు మార్వాడి షాప్స్ పెట్టుకోవడం, మరియు వాళ్ళకంటే అధికంగా వీళ్ళు సేల్ చేయడం, ఇలాంటివి చాలా వర్కులు మాత్రం వీళ్ళు చేస్తున్నారు. అయితే మార్వాడి గోబ్యాక్ కాదు, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అని చెప్పేసి అంటున్నారు. కానీ మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి వీళ్ళు దాడులకు దిగుతున్నారు. అయితే మరి ఇంకొక ఆలోచన ఏంటంటే మరి ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, మరి ఈ మార్వాడి మీద అసలు ఎందుకు తిరుగుబాటు జరిగింది? ఇది ఏ రోజైనా మీరు ఆలోచించారా? లేదు. అయితే నేను ఈ విషయం గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. అయితే వినండి సుమి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఆమన్గల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణ దుకాణదారుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి మార్వాడి దుకాణదారు దగ్గరికి వెళ్ళి అతన్ని ఒకటి అడిగాడు. అయ్యా, నేను ఇక్కడ షాప్ పెట్టుకున్నాను, మరి నా షాప్కి ఎదురుగా మీరు షాప్ పెట్టారు, మనకి తగ్గ పోరే నడుస్తుంది. కానీ నేను ఆఫర్ పెట్టిన మరుక్షణం మీరు ఇంకొక ఆఫర్ పెడుతున్నారు. ఇలా ఆఫర్ పెట్టడం వల్ల నేను దెబ్బతింటున్నాను అని అడిగినప్పుడు అక్కడున్న ఎదుటి మార్వాడి వ్యక్తి ఏం చెప్పారంటే, నా బిజినెస్ నేను చేసుకుంటాను, నీ బిజినెస్ నువ్వు చేసుకో అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి వాళ్ళు డబ్బులు పోగు చేసుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఇక్కడ తెలంగాణలోనే స్థిరపడిపోతున్నారు. మరి ఈ రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు మరి అక్కడే ఎందుకు నివసించలేకపోతున్నారు అనే విషయం గురించి ఆయనని క్లుప్తంగా ఆయనకి తెలంగాణ వ్యక్తి ఎదురు తిరిగి అడిగినప్పుడు అతను తిరిగి దాడి చేయడం అనేది జరిగింది. ఈ దాడి పరంగానే అక్కడ జరిగిన ఈ మార్వాడి గోబ్యాక్ మొదలైందనమాట. ఇలా మొదలైన తర్వాత చాలా రోజుల నుంచి ఈ మార్వాడి గోబ్యాక్ అదేనని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా నలుమూలల చేరుకుంది. అయితే ఇప్పుడు తెలంగాణకి మరియు రాజస్థానీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు మార్వాడి గోబ్యాక్కి అసలు కారణం ఏంటి? అసలు తెలంగాణకి ఏ విధంగా లాభం పొందుతుంది? అయితే ఈ తెలంగాణకి మార్వాడి గోబ్యాక్కి అసలు కారణం ఏంటి? ఒకవేళ మార్వాడి గోబ్యాక్ అయితే తెలంగాణకి ఎలాంటి ఈ ఫ్యూచర్ ఉంటుంది, ఎలాంటి నష్టం ఉంటుంది అని చెప్పేసి ఇది మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. అయితే వినండి. ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ తర్వాత మీరు ఆలోచించడం అయితే జరుగుతుంది. అయితే ఒకానొక సమయంలో ఒక చిన్న రైతు ఉండేవాడు. అప్పట్లో దొరల కాలాన దొరలు ఉండేవారు. అయితే ఈ చిన్న వ్యక్తి
ఎప్పుడైనా సరే దొరకి సలాం కొట్టాల్సిందే. అతడు పండించిన పంట కూడా మూడొంతులు దొరకి ఇవ్వాల్సిందే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో వాళ్ళు కూడా మన తెలంగాణ ఎవరైతే దుకాణదారులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే కష్టాలు చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బిజినెస్లు పెట్టుకోవాలని అనుకునే వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ కిందికి రావాలని చెప్పేసి వాళ్ళే అత్యధిక షాపింగ్ మాల్స్ ఇవి అవి పెట్టడం అయితే జరిగింది. అయితే తెలంగాణలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కూడా ఎవరు ఆశించరు. కానీ మార్వాడీస్ దగ్గర మాత్రం, అంటే బయట దేశం నుంచి మాత్రం ఖచ్చితంగా ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి మార్వాడీస్ని ఏం చేయలేకపోతున్నాం అనే ఒక దుర్సందేశం అందరికీ మనసులో నిండిపోయింది. కానీ ఈ రోజులలో చూసుకుంటే ప్రతి ఊర్లో మార్వాడి ఖచ్చితంగా ఉంటున్నారు. ప్రతి ఊర్లో గుజరాతీలు ఖచ్చితంగా ఉంటున్నారు. ప్రతి ఊరిలో ఖచ్చితంగా బీహారీ వాళ్ళు ఉంటున్నారు. కానీ తెలంగాణలో కూడా అన్ని ఊర్లకు సంబంధించిన ప్రతి ఊరిలో కూడా వీళ్ళు వస్తూనే ఉన్నారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనివల్ల వాళ్ళు చాలా నష్టపోయినా తెలంగాణకు మాత్రం 100కి 100% ఖచ్చితంగా లాభమే ఉంటుంది. ఎందుకు అంటే తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళకి పనులు చాలా క్లుప్తంగా దొరుకుతాయి. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ మీ పాపన్న. ఇలాంటి విషయాల కోసం మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అంటే నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Audio Jungle.